రైట్. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి స్టైల్స్. నిన్న మనకి పారాగ్రాఫ్ వరకు కంప్లీట్ అయిపోయింది. స్టైల్స్. సో, స్టైల్స్ యొక్క యూజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ ఒక వర్డ్‌ని ఏదైనా ఒక మీరు డాక్యుమెంట్‌లో ఉన్న ఒక వర్డ్‌ని మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఇక్కడ చూడండి నో స్పేసింగ్, హెడ్డింగ్, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 టైటిల్స్ ఇక్కడ కొన్ని ఆల్రెడీ బై డిఫాల్ట్‌గా కొన్ని వర్డ్‌కి సంబంధించిన స్టైల్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. మనము కావాలి అనుకుంటే మీరిక్కడ ఏదైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్టైల్స్ అనేది అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని తీసుకుంటున్నాను. మైక్రోసాఫ్ట్ ఆఫీస్. సో, మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి హెడ్డింగ్ 2 పైన క్లిక్ చేస్తే ఆ హెడ్డింగ్ 2 అనే దానికి ఏ స్టైల్ అయితే అప్లికేబుల్ అయ్యి ఉందో అదే స్టైల్ మీరు సెలెక్ట్ చేసుకున్న వర్డ్‌కి కూడా అప్లై అవుతది. హెడ్డింగ్ 3 ఓకే. నెక్స్ట్ టైటిల్, టైటిల్ తర్వాత ఇక్కడ చూడండి సబ్‌టైటిల్స్ ఇక్కడ ఏదైతే ఉన్నవో ఆ స్టైల్స్ అనేవి ఇక్కడ మనము దీనికి అప్లై అవుతూ ఉంటదన్నట్టు సెలెక్ట్ చేసుకున్నప్పుడు. నెక్స్ట్ సో, ఇదంతే ఇక్కడ. మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్‌ని ఇక్కడ జస్ట్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేయాలి. నెక్స్ట్ దాంతో పాటు ఇక్కడ చూడండి లైన్స్ ఉన్నాయి. లైన్స్‌లో స్పేస్, లైన్ స్పేస్ మనం ఆల్రెడీ పారాగ్రాఫ్ గ్రూప్‌లో చూసాము. ఇక్కడికెళ్ళిన తర్వాత 1.15 అనేది 1.5 అనేది మనం రెగ్యులర్‌గా వాడే లైన్ స్పేస్. దీంట్లో ప్రతి ఒక్క లైన్‌కి ఏం స్పేస్ లేకుండా వితౌట్ స్పేస్, స్పేస్ ఏం లేకుండా లైన్స్ అనేది మనము డాక్యుమెంట్‌లో తీసుకోవాలి అనుకుంటే, మీరెక్కడైతే స్పేస్ రిమూవ్ చేయాలనుకుంటారో వాటిని మొత్తం సెలెక్ట్ చేసుకొని, సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టైల్స్ అనే దాంట్లోనే మనకి నో స్పేస్ ఉంచండి. ఇక్కడ నో స్పేస్ పైన క్లిక్ చేస్తే ఇలా వితౌట్ స్పేస్, స్పేస్ ఏమి లేకుండా డాక్యుమెంట్‌లో ఉన్న లైన్స్ అనేవి ఇలా మనకి డిస్‌ప్లే అవుతాయి. సో, ఇది స్టైల్. స్టైల్స్ సింపుల్ అండి. అందులో ఏదైతే ఉందో, ఏ స్టైల్ అయితే ఉందో ఆ స్టైల్ మనం సెలెక్ట్ చేసుకున్న రేంజ్‌కి అప్లై అవుతది. నెక్స్ట్ దాని తర్వాత కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తున్నాను. కంట్రోల్ జెడ్ నెక్స్ట్ ఎడిటింగ్. సో, ఎడిటింగ్ గ్రూప్‌లో చూడండి. ఫైండ్, ఫైండ్‌లో మళ్ళీ మనకి ఫైండ్, అడ్వాన్స్ ఫైండ్, గో టు. నెక్స్ట్ దాంట్లోనే మళ్ళీ రీప్లేస్, సెలెక్ట్‌లో సెలెక్ట్ ఆల్, సెలెక్ట్ ఆబ్జెక్ట్, సెలెక్ట్ ఆల్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్, సెలెక్ట్ పాన్. సో, ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తున్నా అంటే ఎడిటింగ్‌లో ఫైండ్ పైన క్లిక్ చేశాను. ఫైండ్ చూడండి. మీకు షార్ట్‌కట్ కీ కూడా ఉంటది. కంట్రోల్ ఎఫ్ ఫర్ ఫైండ్. ఫైండ్ అంటే ఏం లేదు. మనకి ఏ వర్డ్ అయితే కావాలో ఆ వర్డ్‌ని ఫైండ్ చేయడం లేదా ఏ టెక్స్ట్ అయితే కావాలనుకో ఆ టెక్స్ట్‌ని ఫైండ్ చేయడం. మీరిక్కడికెళ్ళి ఎడిటింగ్‌లో ఫైండ్ పైన క్లిక్ చేయొచ్చు. ఓకే. లేదు అనుకుంటే కీబోర్డ్‌లో కంట్రోల్ ఎఫ్ అని ప్రెస్ చేయండి. కంట్రోల్ ఎఫ్ ఏ వర్డ్‌ని ఫైండ్ చేయాలనుకుంటారో ఆ వర్డ్‌ని సెర్చ్ చేయండి. నాకు కావాల్సిన వర్డ్ ఏంటి అంటే ఫైండ్ కాకుండా దీంట్లో రీడింగ్ అని చూడండి. రీడింగ్. నేను రీడింగ్ అని టైప్ చేసిన వెంటనే మనకు తీసుకున్న డాక్యుమెంట్‌లో రీడింగ్ అనే వర్డ్ ఎక్కడైతే ఉందో అక్కడ చూడండి హైలైట్ అవుతుంది మీకు. 1, 2, 3 ఓకే. 4, 5, 6 ప్లేసెస్‌లో రీడింగ్ ఉంది. సో, ఫైండ్ అనే ఆప్షన్ ఏంటి అంటే మనం ఏదైతే డాక్యుమెంట్‌లో ఏ వర్డ్‌నైతే మనం సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఫైండ్ అనే ఆప్షన్ ద్వారా మనము సెర్చ్ చేయొచ్చు. నెక్స్ట్ దీంట్లోనే మళ్ళీ ఫైండ్ తర్వాత అడ్వాన్స్ ఫైండ్ ఉండదు చూడండి. ఈ అడ్వాన్స్ ఫైండ్‌లో ఏం ఆప్షన్స్ ఉన్నాయంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి దీంట్లో కొంచెం డౌన్ అంటున్నది ఇదే స్క్రీన్ మనకి. ఒక్క 1 సెకండ్. దీనికొచ్చేసి రైట్. సో, ఫైండ్, రీప్లేస్, గో టు. సేమ్ దీంట్లోనే చూడండి మళ్ళీ ఎడిటింగ్‌లోనే ఫైండ్‌లో అడ్వాన్స్ ఫైండ్ పైన క్లిక్ చేస్తే దీంట్లో మనకి ఫైండ్ ఆప్షన్ కనబడుతుంది. ఇందాక చేసిందే రీప్లేస్, గో టు. ఇప్పుడు నేను ఒక వర్డ్‌ని ఫైండ్ చేసి అదే వర్డ్ ప్లేస్‌లో వేరే వర్డ్‌ని రీప్లేస్ చేయాలి అనుకుంటే మీరిక్కడ రీప్లేస్ అనే ఆప్షన్ వాడొచ్చు. దీంట్లో ఫస్టు మీరు ఏ వర్డ్ ప్లేస్‌లో నెక్స్ట్ వర్డ్‌తోటి రీప్లేస్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ వర్డ్‌ని ఫైండ్ చేయండి. నాకు ఈ రీడింగ్ అనే వర్డ్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్‌లో రీప్లేస్ విత్ ఓకే. రైటింగ్ అని పెడుతున్నాను. సో, అంటే ఇప్పుడు నాకేమవుతది అంటే ఈ డాక్యుమెంట్‌లో ఎక్కడైతే రీడింగ్ అని ఉందో, ఆ రీడింగ్ అని ఉన్న ప్రతి ప్లేస్‌లో మనకి 6 ప్లేసెస్‌లో కనపడింది కదా! ఆ 6 ప్లేసెస్‌లో మనకి రైటింగ్ అని రీప్లేస్ అవుతది. ఇక్కడ రీప్లేస్, ఆల్ అని ఉంది చూడండి. రీప్లేస్ అంటే రీడింగ్ అనే వర్డ్ ఎక్కడైతే ఉందో ఒక ప్లేస్‌లోనే మీరు చేంజెస్ చేయాలి అనుకుంటే రీప్లేస్ పైన క్లిక్ చేయండి. లేదు ఈ రీడింగ్ అని ఈ డాక్యుమెంట్‌లో ఎక్కడైతే ఉందో ఎన్ని సార్లు రిపీట్ అయిందో ప్రతి ప్లేస్‌లో మీకు రీడింగ్ ప్లేస్‌లో ఇన్‌స్టెడ్ ఆఫ్ రీడింగ్ మీకు రైటింగ్ కావాలి అనుకుంటే రీప్లేస్ ఆల్ పైన క్లిక్ చేయండి. రీప్లేస్ ఆల్.
సో కంప్లీట్‌గా 6 ప్లేసెస్‌లో మనం ఇందాక రీడింగ్ అనే వర్డ్ 6 టైమ్స్ కనబడింది కదా! 6 ప్లేసెస్‌లో రైటింగ్ అని రీప్లేస్ అయింది. ఓకే పైన క్లిక్ చేస్తూ చూడండి ఇక్కడ రైటింగ్, నెక్స్ట్. ఓకే. సో ఒకసారి మనము రీడింగ్ తీసేసి ఇప్పుడు రైటింగ్‌ని ఫైండ్ చేద్దాం. కంట్రోల్ ఎఫ్. రైటింగ్ చూడండి 1, 2, 3, 1, 2, 3 ఎక్కడెక్కడైతే రీడింగ్ అని పడిందో అక్కడ మనకి రైటింగ్ అనే వర్డ్ తోటి రీప్లేస్‌మెంట్ అనేది జరిగింది. నెక్స్ట్ దీంట్లోనే మళ్ళీ ఎడిటింగ్‌లోనే గో టులోకెళ్దాం. గో టులో చూడండి మనకి ఏ ఆప్షన్స్ ఉన్నాయి? ఫస్ట్ వన్ పేజ్, సెక్షన్, లైన్, బుక్‌మార్క్, కామెంట్, ఫుట్‌నోట్. ఇది ఎప్పుడు ఇవన్నీ ఉంటాయంటే మీరు ఒక వర్డ్‌లో కంప్లీట్ డాక్యుమెంటేషన్ చేస్తేనే ఇవన్నీ కనపడతాయి. ఇప్పుడు పేజెస్ దీంట్లో ఒక పేజే ఉంది. ఓకే. సెక్షన్స్, లైన్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీంట్లో లైన్స్ ఎన్నున్నాయంటే అప్రాక్సిమేట్‌లీ మీకు మనం ఒక 40 వరకు ఉండొచ్చు. దీంట్లో నాకు ఫిఫ్త్ లైన్‌లోకెళ్ళాలనుకోండి. నేనిక్కడ ఏం చేశాను గో టులోకెళ్ళి లైన్ సెలెక్ట్ చేసుకొని నంబర్ 5 గో టు పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎంటైర్ డాక్యుమెంట్‌లో నా కర్సర్ పాయింట్ ఫిఫ్త్ లైన్‌లో ఉంటది చూడండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇలా మీరు ఎడిటింగ్‌లో ఓకే. గో టులో మీరు పేజెస్ కానీ బుక్స్ మార్క్స్ ఇంకా అవ్వలేదు. అప్‌కమింగ్ క్లాసెస్‌లో ఉంటాయి. కామెంట్స్ కూడా అవ్వలేదు. ఫుట్ నోట్, ఇన్ నోట్స్ ఓకే. ఇవన్నీ మనకి అప్‌కమింగ్ క్లాస్‌లో ఉంటాయి. మీరు ఈ డాక్యుమెంట్‌లు ఇవన్నీ చేసిన తర్వాత పర్టిక్యులర్‌గా స్పెసిఫిక్ పేజ్‌కి మీరు వెళ్ళాలి అనుకుంటే మీరు గో టు అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఓకే. దెన్ క్లోజ్. నెక్స్ట్ ఇందాక చేసాం రీప్లేస్. ఓకే. సెలెక్ట్‌లో చూడండి. సెలెక్ట్ ఆల్. సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న డాక్యుమెంట్‌లో ఉన్న ప్రతీదీ సెలెక్ట్ అవుతది. దానికి షార్ట్‌కట్ కీ వచ్చేసి కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ ఫర్ సెలెక్ట్ ఆల్. మీరు డిలీట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఎంటైర్ డాక్యుమెంట్‌లో ఉన్న వర్డ్ ఏదైతే సెలెక్ట్ అయిందో అది మొత్తం డిలీట్ అవుతది. సో, మీరిలా ఇక్కడున్న ఆప్షన్స్ వాడొచ్చు. ఈక్వల్స్ టు రాండ్ ఓపెన్ బ్రాకెట్ 100 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ మళ్ళీ. సో, ఇప్పుడు మనకి ఇందులో ఒక స్టేటస్ బార్‌లో చూడొచ్చు మీరు. మనకి ఇంకా కంప్లీట్‌గా రీడింగ్ అవ్వలేదు. సో, మీకు రీడింగ్ అయిన తర్వాత ఓవరాల్‌గా ఎన్ని పేజెస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు వచ్చింది చూడండి. 7 పేజెస్‌లో మనం సెవెంత్ పేజ్‌లో ఉన్నాం. 4780 వర్డ్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంది. సో, స్టేటస్ బార్‌లో మీకు డిస్‌ప్లే అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ చూడండి డిక్టేట్ అని ఉంది. సో, ఇది యాక్చువల్‌గా డిక్టేట్ అనేది మీకు ఓల్డ్ వెర్షన్‌లో లేదు. ఇప్పుడు ఏదైతే ఆఫీస్ 365 ఓకే. 2021 వెర్షన్స్ వాడుతున్నారో దాంట్లో మాత్రమే ఇది ఉంది. అంటే ఏంటి లేదు. మనం వాయిస్ ఇస్తా ఉంటే ఇది టైప్ చేస్తా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను డిక్టేట్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఓకే. హలో, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ న్యూ బ్యాచ్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ ఎట్ 10:00. చూడండి నేనిక్కడ ఏంటి డిక్టేట్ చేస్తా ఉంటే నేను స్టాప్ చేస్తున్నాను. సారీ. డిక్టేట్ చేస్తా ఉంటే ఇక టెక్స్ట్ అనేది టైప్ అవుతా ఉంటది. సో, ఈ ఆప్షన్ మనం డిక్టేట్ అనే ఆప్షన్స్‌ని సింపుల్‌గా ఇప్పుడు మనం ఒక 2 పేపర్స్ ఉన్నాయనుకోండి. 2 డాక్యుమెంట్స్ ఇక్కడ టైప్ చేయాలనుకుంటే చాలా టైం పడతది. అదే మీరు ప్రాపర్‌గా ప్రొనౌన్స్ చేస్తా ఉంటే, డిక్టేట్ చేస్తా ఉంటే మన సాఫ్ట్‌వేరే టైప్ చేస్తా ఉంటది. ఇది లేటెస్ట్ వెర్షన్‌లో ఉన్నవి. ఓల్డ్ వెర్షన్స్‌లో లేదు. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ నేను కొన్ని టైప్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్చువల్‌గా స్పేస్ ఉండకూడదు. స్పేస్ ఇచ్చేసి ఫుల్ స్టాప్ పెట్టాను. నెక్స్ట్ దాని తర్వాత కంప్యూటర్ ఎడ్యుకేషనల్ కదా! నేను యూ పెట్టలేదు. ఓకే. కంప్యూటర్ అని పెట్టాను. ఎడ్యుకేషన్ ఈడీయూసీఏ ఓకే. మళ్ళీ ఇక్కడ యూ పెట్టలేదు. కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ ఇలా పెట్టాను. ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే మనకిక్కడ ఇది స్పెల్లింగ్ మిస్టేక్స్ అని మీకు ఆల్రెడీ కనబడదు. రెడ్ కలర్ గుర్తుపెట్టుకోండి. మీరెప్పుడైనా సెంటెన్స్ రాసినప్పుడు, టైప్ చేసినప్పుడు మీరు తీసుకున్న టెక్స్ట్‌కి అండర్‌లో రెడ్ కలర్ అండర్‌లైన్స్ వచ్చాయంటే దాని అర్థం ఏంటి అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని అర్థం. ఓకే. మీరక్కడ క్లిక్ చేస్తే మీకు సజెషన్స్ కూడా వచ్చాయి చూడండి. కంప్యూటర్ ఓకే. కాంప్టర్ ఓకే. కంపేర్. సో, ఇవేంటి అంటే డిక్షనరీలో ఉన్న వర్డ్స్ ఇవన్నీ. ఇప్పుడు దీనికెళ్ళిన తర్వాత చూడండి ఎడ్యుకేషన్ ఈడీ ప్లస్ కేషన్ అర్థమవుతుందా? ఇలా మీకు సజెషన్స్ కూడా ఉంటాయి. మనకీడ గ్రామర్ మిస్టేక్స్ ఉంటే ఒకవేళ బ్లూ కలర్ అండర్‌లైన్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ ఏంటి నాకు మీకు డౌన్‌లో చూడండి. క్లాక్ తర్వాత డైరెక్ట్ ఫుల్ స్టాప్ ఉంది. బట్ ఇక్కడ ఏంటి అంటే స్పేస్ ఉంది. గ్రామర్ మిస్టేక్స్ ఏమో మీకు ఆహ్, ఏమంటారు బ్లూ అండర్‌లైన్ ఉంటే మీరు గ్రామర్ మిస్టేక్‌ని ఐడెంటిఫై చేయొచ్చు.
స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మీకు రెడ్ కలర్ అండర్‌లైన్ అని వస్తది. ఇప్పుడు దీన్ని మనము 1, 2 ఉంటే చేయగలుగుతాం గానీ ఎంటైర్ డాక్యుమెంట్ చేయలేం కాబట్టి దీంట్లో మీకు ఎడిటర్ అనే ఆప్షన్ చూడండి. ఎడిటర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికెళ్తే చూడండి మీకు క్లియర్‌గా కనపడుతుంది. స్పెల్లింగ్ మిస్టేక్స్ 3 ఉన్నాయి. గ్రామర్ మిస్టేక్ 1 ఉంది. ఈ స్పెల్లింగ్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఉంది మీకు సజెషన్‌లో కంప్యూటర్ చూపిస్తది. మీరు క్లిక్ చేశారనుకోండి చేంజ్ అవుతది. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ ఉంది కదా! మనం ఎడ్యుకేషన్‌లోకి మార్చండి. సేమ్ మళ్ళీ స్పెల్లింగ్‌లోకెళ్ళండి. ఇక్కడ ఎడ్యుకేషన్ రెడ్ కలర్‌లో కనబడుతుంది కదా! మీకు ప్రాపర్ మీనింగ్ వచ్చేసి ఇక్కడ డౌన్‌లో ఉన్నది చూడండి. ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇన్‌సైట్ అని ఉంది కదా! దీంట్లో మీకిక్కడ సేమ్ స్పెల్లింగ్ పైన క్లిక్ చేయండి. ఇన్‌సైట్ అని ఉంది. మనకి ఇన్‌సైట్ ఇది 2 ఏం మనకు సంబంధం లేదు. ఇన్‌స్టిట్యూట్ మనకు కావాల్సింది. ఇన్‌స్టిట్యూట్ పైన క్లిక్ చేయండి. టి యు. సో, చూడండి స్పెల్లింగ్స్ అని టిక్ మార్క్ వచ్చింది. అంటే ఏంటి? మనం తీసుకున్న దాంట్లో ఎక్కడ కూడా స్పెల్లింగ్స్ మిస్టేక్స్ లేవు. బట్ గ్రామర్‌లో ఒకటి ఉంది చూడండి. గ్రామర్ పైన క్లిక్ చేయండి. ఏంటి? ఇక్కడ ఫుల్ స్టాప్ ఒకటి మనం మార్చాలి. క్లిక్ చేయండి. ఇప్పుడు ఓవరాల్‌గా మన డాక్యుమెంట్‌లో గ్రామర్ మిస్టేక్స్ కానీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమీ లేవు. ఇలా మీరు ఎడిటర్ ఆప్షన్ యూజ్ చేసుకుంటూ మీ డాక్యుమెంట్‌లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా చెక్ చేసుకోవచ్చు. స్పెల్లింగ్ మిస్టేక్స్ అవ్వచ్చు అది. ఓకే. గ్రామర్ మిస్టేక్స్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ దీంట్లో కొత్తగా చూడండి. ఇది లేటెస్ట్ వెర్షన్‌లో మాత్రమే ఉన్నాయి. యాడ్ ఇన్స్ ఉంది చూడండి. యాడ్ ఇన్స్ పైన క్లిక్ చేస్తే ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ కాంబినేషన్‌లో ఇంకా అదర్ సోర్స్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కానీ, థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్స్ కానీ ఈ వర్డ్‌లో ఇన్‌బిల్ట్ చేసుకొని మీరు వర్క్ చేయాలంటే యాడ్ ఇన్స్ పైన క్లిక్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఈ యాడ్ ఇన్స్ వాడుతూ నేను చాట్ జీపీటీని మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో ఇన్సర్ట్ చేశాను. మీరు అలానే ఇక్కడ చూడండి. ఇక చాలా ఉన్నాయి. ఏ టూల్స్ కావాలి అనుకుంటే ఆ టూల్స్‌ని మీరిక్కడ యాడ్ చేయొచ్చు. ఏ ఆప్షన్ యాడ్ ఇన్స్ వాడుతూ. ఇలా యాడ్ ఇన్స్ వాడుతూ మీరు యాడ్ చేసిన తర్వాత మీకిక్కడ యాడ్ అయిపోయింది చూడండి. వచ్చిందా? చాట్ జీపీటీ జీపీటీ ఫర్ ఎక్సెల్, వర్డ్. నేనిది యాడ్ ఇన్స్ వాడుతూ ఇన్సర్ట్ చేశాను. ఇలా మీరు మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఏమైనా యాడ్ ఇన్స్ కావాలంటే యాడ్ ఇన్స్ ఆప్షన్ వాడుతూ మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేసుకొని వర్క్ చేయొచ్చు. ఓకే. ఇది ఈరోజు క్లాస్.